పోలింగ్ మే 13 అతి దగ్గరలో ఉన్నాయి. అయితే వాతావరణం చల్లబడింది. కానీ ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కుతూ ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ షర్మిల ఈరోజు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం చాలా పెద్ద దుమారానే లేపాయి. అయితే ఆ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏంటి? సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పోలింగ్ డేట్ అతి తొందరలో ఉంది, మే 13. ఇంకా మహా అంటే ఇంకో 4-5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ టైంలోనే వాతావరణం చల్లబడింది. ఇదే టైంలో ఏపీ రాజకీయాలు మాత్రం చాలా వేడిగా తయారైపోయాయి. దానికి తగ్గట్టుగా షర్మిల గారు వ్యాఖ్యలు మాత్రం ఇంకా ఘాటును పెంచాయి. సో ఈ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి ఒక అంతరార్థం ఎలా ఆలోచించాలంటారు? ఆమె వ్యాఖ్యలు ఏమీ పెద్ద కొత్తగా ఏమీ లేదండి. ప్రజలందరూ అనుకుంటున్నవే. షర్మిల చెబుతున్నవి వాస్తవాలు. షర్మిల ఏవి అభూత కల్పనలు చెప్పట్లా. ఇన్ని రోజుల నుంచి ప్రజల నోళ్లలో నానుతున్నదే షర్మిల చెప్తున్నది. ఇప్పుడు మామూలుగా మనం ఆమె పిసిసి అధ్యక్షురాలు అయినప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుకున్నాం. పిసిసి అధ్యక్షురాలు అయితే అయింది, మరి అన్నకి సంబంధించి అక్రమాస్తుల కేసు ఉంది, బాబాయ్ మర్డర్ కేసు ఉంది, ఇవన్నీ ఎట్లా మాట్లాడుతుందో చూడాలి అని మనిద్దరమే మన డిస్కషన్లోనే మనం అనుకున్నాం. ఈ మర్డర్ కేసులు లేకపోతే ఈ అక్రమాస్తుల కేసులు ఇవన్నీ ప్రస్తావించకుండా షర్మిల తన రాజకీయ మన అస్తిత్వాన్ని కాపాడుకోలేదు. ఇవన్నీ ప్రస్తావించాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని ఉంటుంది. అంటే అన్నతోటి టగ్ ఆఫర్ ఫైట్కి సిద్ధపడ్డ తర్వాతే షర్మిల ఆ బాధ్యతలు స్వీకరించింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వదులుతుంది. బాబాయ్ మర్డర్ దగ్గర నుంచి, బాబాయ్ మర్డర్ కేసులో మామూలు ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు అవినాష్ హంతకుడు అనలేదు. అంటే అంత ధైర్యం ఎవరు ప్రదర్శించలేదు. అవినాష్ రెడ్డిని సిబిఐ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో A8గా పెట్టిన తర్వాత కూడా చాలామంది ఆ కామెంట్ చేయటానికి మనం చూస్తూనే ఉన్నాం కదా. సోషల్ మీడియా పోస్ట్ పెడితేనే వాళ్ళకి జీవితం లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంకా తనకి చాలా సన్నిహితుడు, తన తమ్ముడు, చంటోడు, చిన్న పిల్లవాడు, అటువంటి అవినాష్ రెడ్డిని హంతకుడు అంటే ఊరుకుంటాడా? కానీ షర్మిల ఆ మాట చెప్పింది. హంతకుడికి నువ్వు టికెట్ ఇస్తావా, కడప పార్లమెంటు టికెట్ నువ్వు హంతకుడికి ఇస్తావా అని ప్రశ్నించింది. వివేకానందరెడ్డి కూతురు ఇంకొక స్టెప్ ముందరకేసి ఈ హంతకుడికి నువ్వు టికెట్ ఇచ్చావు, హత్యా రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఆరోపించింది. అంటే చెల్లెళ్ళు ఇద్దరు కూడా, ఒక ఆమె బాబాయ్ కూతురు, ఒక ఆమె సొంత చెల్లెలు, ఈ స్థాయిలో విమర్శిస్తున్నారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఇంకెవరెవరు ఉన్నా కానీ, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా సిగ్గుపడి బయటికి రారు ఇంకా. కానీ ఈయన చెంచల్గూడ జైల్లో 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఎట్లా నవ్వుతూ బయటకు వచ్చాడో మనం చూసాం. అవును. అంటే ఈయనకి అంటే వేరే పట్టింపులు అటువంటివి ఏమీ లేవని అప్పుడు ప్రజలకు ఎవరికి అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతున్నది. మీరు ఇందాక నుంచి మీరు ప్రస్తావిస్తున్న విషయం, మేమేమి తెల్లవారుజామున గొడ్డలు తీసుకొని వెళ్ళట్లేదు అని షర్మిల కామెంట్ చేయటం అంటే నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అది ఎంత కామెంట్ అది? తెల్లవారుజామున గొడ్డలు తీసుకొని వెళ్ళి వేటు వేసేసే వేమను, అందరినీ వేసేసి గొడ్డలు వేటేసి ఆయన ఒక్కడనే ఉండమను, ఒక సింగిల్ ప్లేయర్ లాగా ఉండమను అంత కామెంట్ షర్మిల చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. సొంత చెల్లెలు అంత కామెంట్ చేయటం అంటే అది
మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇంకొక ఇదేంటి, ఎక్కడ ఉంటాడండి, టికెట్లు బుక్ చేసుకున్నాడు, ఫారిన్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పటం అనేది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని బాధ్యతలు ఉంటాయండి. పోలింగ్ అయిపోతే ఇప్పుడు నీకు ఇంకా పదవీ కాలం ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత నీకు కౌంటింగ్కి నీకు ఒక 20 రోజులు టైం ఉందనుకోండి. ఈ లోపల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రావచ్చు, ఆర్థిక సమస్యలు ఎటు ఉన్నాయి. నువ్వు 14 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టావు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శాంతి భద్రతల సమస్యలు రావచ్చు, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. నువ్వు ఈ జంక్చర్లో కీలకమైన ఈ దశలో నువ్వు రాష్ట్రాన్ని వదిలిపెట్టి విదేశాలకు పోతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్రజలు నీ బాధ్యత నువ్వు దిగిపోయే వరకు నువ్వు నిర్వర్తించాలి కదా. బాధ్యత మరిచిపెట్టేసి నువ్వు పోలింగ్ అయిపోగానే 13వ తారీఖు పోలింగ్ అయిపోతుంది, 15వ తారీఖు వెళ్ళిపోతున్నాడు. బాధ్యత గురించి ఇప్పుడు మనం చేస్తే వినేవాళ్ళందరూ నవ్వుకుంటుంటారు. ఈయనకి మొదటి నుంచి బాధ్యత లేదు కదండి, మీరు ఇప్పుడు బాధ్యతను గుర్తు చేస్తున్నారు అనేదో మనల్నే ఈ కింద కామెంట్లు చూడండి పెడతారు. అంటే ఈ వార్త రాగానే 15వ తారీఖు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణం లండన్కి, అది కూడా లండన్ అని చెప్తూ అమెరికాకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేదో చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్ళిన సంగతి చూసాం. విజయమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాడు అని కొంత వార్తలు అయితే, వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడు, మళ్ళీ ఇది నీరవ్ మోడీకో ఇంకొకరికి లేదంటే విజయ్ మాల్యాతో అలానే అక్కడే ఆగిపోతాడనే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఎలాగా? ఈ వార్తలు మీరు నేను కాదు కదా జగన్ గారు, ఆయన చెల్లెలే స్వయంగా చెప్తున్నది కదా. ఆయన చెల్లెలే చెప్తున్నది ఈ రోజున. ఇప్పుడు వెళ్ళడమే తప్పండి. నువ్వు అసలు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళటమే తప్పు. నీకు బాధ్యత ఉన్నది. ఇంత వడగళ్ళ వాన పడుతున్నదండి, నీకు మొత్తం అంతా గాలులు, ఈదురు గాలులు ఎంత బీభత్సంగా ఎట్లా ఉందో చూస్తున్నాం కదా మనం. ఎండలు విపరీతంగా ఉన్నవి చూస్తున్నాం కదా. శాంతి భద్రతలు పోలింగ్ అయిపోయిన తర్వాత శాంతి భద్రతలు అదుపులో ఉంటాయా? ముఖ్యమంత్రి సన్నగిల్లుతున్నాయి, నాకు అసలుకి సరైనటువంటి ఒక ఎలక్షన్ జరుగుతుందా లేదా, పోలింగ్ జరుగుతుందా లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎలా పోతావు? నేను ఇందా నుంచి అడుగుతున్నది అదే క్వశ్చన్. నువ్వు ఎట్లా వెళ్తావు? అసలు తన నుంచి తనే నోట్లోంచి వచ్చిన మాట, ఎలక్షన్ సరిగ్గా జరుగుతాయనే ఆశలు నాకు లేవు అంటూనే ఎలా వెళ్తాడు బయటికి? నువ్వు అసలు వెళ్ళటానికి నీకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, నీకు ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్. నువ్వు బయటికి వెళ్ళకూడదు, వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు నీ బాధ్యతల నుంచి నువ్వు మొత్తం రిలీవ్ అయ్యే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. నేను మా కూతుళ్ళని చూసి వస్తా, నేను మళ్ళీ వేరే ఇంకో చోట ఆగుతాను. ఎక్కడో మాంచెస్టర్, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాంచెస్టర్లోనే ఎక్కడో ఆగాడు. అక్కడి నుంచి ఒక 2 రోజులు ఏదో ద్వీపకల్పానికి వెళ్ళాడు. అక్కడ ఏదో బ్యాంకర్స్తో మీటింగ్ అని ఏదో వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? కూతుళ్ళని చూడాలి. నువ్వు కూతుళ్ళని నువ్వే పిలుచుకోవచ్చు కదా ఇక్కడికి. నువ్వు ఇటువంటి కీలకమైన సమయంలో నువ్వు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నావు? నేను షర్మిల మాట్లాడినట్టు నేను చెప్పను, కానీ నువ్వు అసలు నీ బాధ్యతని వదిలిపెట్టి నువ్వు పారిపోవటం ఏంటి? సార్, గతంలో మనకు గుర్తుంటే ఎప్పుడైతే లండన్కి ప్రయాణమైనటువంటి ఒక జగన్, అదే టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసాం మనం. ఆ టైంలో కూడా కొంత శాంతి భద్రత లోపం వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ పోలింగ్ టైంలో ఒకవేళ నిజంగా బయటికి వెళితే ఎవరైతే జగన్కి సంబంధించిన మూకలు ఉన్నాయో శాంతి భద్రతలు అందరినీ కూడా పూర్తిగా నశించే అవకాశం ఉందనుకుంటా. లాస్ట్ టైం లండన్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు. అదే కదా అతను చెప్పింది. ఇప్పుడు మరి ఎవరిని ఎత్తేస్తారు? పవన్ పైన దాడి జరిగే అవకాశం ఉందని చాలా భయంకర. మీకు ఒక్కటి కాదు జగన్ గారు, నేను అందుకనే ముఖ్యమంత్రి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, ఉండాల్సిందే. అలా ఉండకుండా పోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పార్టీకి ఓట్లేసే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంటే పోలింగ్ అయిపోతుంది కదా, పోలింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా ప్రజలతోటి మనకేం పట్టింపు లేదు కదా.
అనుకుంటాడేమో. అందుకని ప్రజలు ఈ విషయాన్ని ఇప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెట్టాలి. అంటే ఆఖరి నిమిషంలో నువ్వు శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నువ్వు విదేశాలకు ఎట్లా వెళ్తావు? నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. అందుకని ఆల్రెడీ ట్రావెల్ ప్లాన్ అంతా కన్ఫర్మ్ చేసుకొని అంతా చేసినట్టున్నారు. లేకపోతే షర్మిల కూడా అంతా ఇదిగా చెప్పదు కదా. మరి 5 సంవత్సరాలు మనం చూసాం, ఎటువంటి బాధ్యత లేని పరిపాలన సాగిందో మనం చూసాం. ఇప్పుడు ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ మొత్తం అసలు దీని రాష్ట్రంలో పరిస్థితి మొత్తం చక్కపెట్టుకోవాల్సిన మనిషే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే అది ఇట్ గివ్స్ రాంగ్ సిగ్నల్. అయితే మొత్తానికి షర్మిల అన్న మాటలు మాత్రం పెద్ద దుమారాన్ని లేపాయి. సో వీటికి చెక్ పడుతుందా లేదా అనేది మాత్రం రేపు మధ్యాహ్నానికి ఒక రిపోర్ట్ అయితే రాబోతుంది. పయనం ఉంటుందా లేదా అనేది. సో చూద్దాం సార్. నమస్తే. నమస్కారం అండి.